ఎక్సలెంట్ ఉంది బ్రో. ఎక్సలెంట్ ఉందా? సూర్యాన్న హిట్ కొట్టాడా? హిట్ కమ్ బ్యాక్ ఓకే, లెక్క కూడా బాగా వస్తుంది. ఓకే, బాగా వస్తుంది సినిమా అయితే బాగుంది. ఓన్లీ స్ట్రిక్ట్లీ ఫ్యామిలీ వాళ్ళకేనా? అలానే ఏం కాదు, సినిమా అయితే ఎమోషనల్ అండ్ డ్రామాటిక్గా ఉంది. ఫ్యామిలీ అయితే బాగా రావచ్చు, ఫుల్ కనెక్ట్ అవుతుంది. ఎమోషన్ ఫుల్ ఎమోషన్, సెకండ్ హాఫ్ మాత్రం ఫుల్ ఎమోషన్. ఫుల్ యాక్షన్, ఫుల్ కామెడీ ఉంది, ప్లస్ ఫ్యామిలీగానే ఉంది. ఇంకా మీరు ముగ్గురేనా? రాధిక గారు, మమతా బిజు, సూర్యానా? ఇంకెవరు లేరా పెద్దగా స్కోప్ ఉంది? ఒకసారి ఫ్యామిలీ వచ్చి వెళ్తే బాగుంటుంది. ఫ్యామిలీ అయితే సూపర్గా ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఎక్సలెంట్. సినిమా బాగా ఎంజాయ్ చేస్తారు. బాగుందా? సూర్య గారు యాక్టింగ్ ఎట్లుంది? బాగుంది, ఎంత న్యాచురల్గా ఉంది. మొత్తం ఫ్యామిలీ వాళ్ళకైనా సినిమా? ఫ్యామిలీ మొత్తం వాళ్ళు. అంటే మాస్ కానీ యాక్షన్ ఎక్స్పెక్ట్ అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. మెయిన్ హైలైట్ ఎవరు సినిమాకి? మెయిన్ సూర్యనే బ్రో. మమతా బిజు బాగా చేసింది ఆమె కూడా. సినిమా చెప్పు. ఏం బ్రో హైలైట్స్ అండ్ సినిమా? పోయి హిట్ కొట్టాడు సూర్యన్న, చెప్పండి. బాగుంది సినిమానా? అందరూ చూడొచ్చా? అందరూ ఫ్యామిలీ, ఫుల్ ఫ్యామిలీ అందరూ చూడొచ్చు. చాలా బాగుంది. ఏం నచ్చింది? హీరో హీరోయిన్ డైరెక్షన్ అంతా చాలా బాగా సూపర్గా ఉంది. స్లోగా ఉంది, చాలా స్లోగా ఉంది. డైలీ సీరియల్ లాగా ఉంది. అవునవును, ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదా? వర్కౌట్ అవ్వలేదు. సినిమా బాగుంది సార్. ఎలా ఉంది సార్ సినిమా? సార్ డైరెక్టర్ వెంకీ అట్లూరి సూపర్గా చేసినట్టు సార్. త్రిబల్ అది హ్యాట్రిక్ ఆయనకి. ఈ మూవీ ఆయన ఒప్పుకోండేదే చాలా, హీరో ఒప్పుకోండేదే చాలా గ్రేట్, గొప్ప విషయం. ది మెయిన్ క్యారెక్టర్ ఈజ్ ఐఎమ్ హీరోయిన్ మమతా బిజు. ఎన్ని చేసిందో ఏమో, నేను ఫస్ట్ టైం దీంట్లో చూసినాం, మన డూడ్లో మన దీంట్లో చూసినాం కదా, చెల్లెలుగా చేసింది కదా. బట్ వాట్ ఎవర్ మేబీ ఈ దీంట్లో మాత్రకు షీ గెట్స్ ఆస్కర్ అవార్డ్ టైప్ ఉంది. అంత రాకుండా పోయినా ఫిల్మ్ఫేర్, నంది అవార్డు అంటూ డెఫినెట్గా రావాలా. షీ డిజర్వ్స్ ఇట్. బబ్లీ క్యారెక్టరు చాలా బాగుంది. ఆ క్యారెక్టర్ ఒక్కొక్క సీను అంత బాగా పండించిండాడండి. ఒక్కొక్క సీను కామెడీ, సిచ్యువేషనల్ కామెడీ పెట్టాలని పెట్టిండ్లా. ఆ సిచ్యువేషన్కి, ఆ దీనికి ఎంత ఒక సీన్ ఉందండి, అది ఒక నిరోధ అనే సీను చాలా బ్యూటిఫుల్గా ఎత్తుకుంటాడండి. అంటే స్టాండర్డ్గా ఉందండి, ఎక్కడ రిచ్నెస్ తగ్గల. రాధిక కూడా చాలా బాగా చేసింది. ఆయనంతూ ఒప్పుకోండేదే. ఆ సచ్చే గ్రేట్ యాక్టర్ కదండి, జస్ట్ లైక్ చిరంజీవి. ఈ క్యారెక్టర్కి రావాలంటే అంత ఇదిగా ఉందండి. మహేష్ బాబుకి ఇలాంటి క్యారెక్టర్ సెట్ అవుతుంది. బట్ బ్యూటిఫుల్ యాక్టింగ్ ఇది అందరిది, ఇంత ఎవరిది తీసే చెప్పండిలే. మ్యూజిక్ అంతే క్లీన్, హ్యాండ్సమ్, ఇది భలే బాగుందండి. క్లీన్, నీట్ అంటే నీటు. మూవీ అంత సార్ ఏం బాగుంటుందో. ఇంకా ఏం పెడతారని స్టోరీ తెలుస్తుంది ఎండ్లో అని. బట్ ఎండ్ దాకా ఆయన ఏజ్ గ్యాప్ ఎలా, ఎందుకు నేను ఒప్పుకోవాలా అనేది ఆయన సార్ ఒక ఎన్సైక్లోపీడియా మాదిరి ఉంది సార్. మాయాబజార్లో ఎట్లా ట్విస్టులు పెట్టినారో ఆ మాదిరి దీంట్లో అన్నిట్లోనూ అన్ని తావల్లో బాగా ఉత్కంఠంగా ఎత్తిపోతుంది. లైఫ్ ఏమనేది తెలిసింది. మదర్ సెంటిమెంట్ సార్. మదర్ అంటే వాడు అల్లాడతాడు సార్. వెన్ ఆబ్సెన్స్, అమ్మ ఆబ్సెన్స్లో వాడు బాధపడేది అందరికీ అది తెలుస్తుంది సార్. అది కనెక్ట్ అవుతాడు. మళ్ళీ అమ్మని రీప్లేస్ చేస్తాడు చూడండి. అప్పుడు వాడు కొంచెం స్లో అవుతాడు. అమ్మ పైన పగబెట్టేది అవంతా సార్ ఎన్నో ఉన్నాయి సార్ దీంట్లో, చెప్పేవి చాలా అక్కర్లేదు సార్. మూవీ మాత్రం దీంట్లో చూడాలి సార్. నేను ఎన్నిటికో రివ్యూ ఇచ్చినాను. ఈ మూవీ ఎక్సలెంట్ మూవీ సార్, టు బీ ఎంజాయ్డ్ వెరీ వెల్ ఇన్ ది థియేటర్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.